గుంటూరు నగరంలో ఈరోజు విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి ధర్నా అనేది సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ కళాశాలల్లో ఉదయం నుంచి కూడా వాళ్ళు నడిపేటటువంటి ప్రయత్నం చేయగా విద్యార్థి సంఘాలంతా కూడా అక్కడికి వచ్చి స్కూల్స్ కానీ పాఠశాలల్ని అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలను మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది స్టూడెంట్ యూనియన్లు ఉన్నారు, మాట్లాడతాం. ఏంటి అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఎందుకు అన్న? ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ 24వ తారీఖున అంటే ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్కి పిలువనివ్వడం జరిగింది. ఈ బంద్కి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే నెల రోజుల క్రితం నీట్ పేపర్ లీకేజీ జరిగిందో ఆ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఏదైతే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఆ డిమాండ్లకి న్యాయపరంగా శాంతియుతంగా కొన్ని లక్షల మంది వేల మంది నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఈ నరేంద్ర మోడీ సర్కార్ వ్యాప్తంగా కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థి సంఘాలు ముందుగానే ఈరోజు ధర్నా ఉందన్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ పేరెంట్స్ మీట్ పెట్టుకొని నడిపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఈ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి ఆకాంక్షల మేరకు ఏమైతే వాళ్ళు చెప్పిందైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిస్తున్నారు. మీ రాష్ట్రంలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి కేవలం ఈ కక్షపూరితంగానే విద్యార్థి సంఘాలు అణిచివేయడానికే వ్యతిరేకంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఈ ధర్నాలను కానీ మన ఢిల్లీలో జరిగింది కానీ ఒక రకంగా నెగిటివ్ స్ప్రెడ్డింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడోళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కాదని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇది కొత్త ఏం కాదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన అధికారంలో రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఉద్యోగం అడిగి ఎవరన్నా యువకులు వచ్చి 10 మంది పోగా మాకు ఉద్యోగం ఇస్తారన్నావు కదా నరేంద్ర మోడీ గారు, ఉద్యోగం అడిగితే మీరు చైనా ఏజెంట్లు అంటాడు. లేదు మాకు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి అంటేనేమో బంగ్లాదేశ్ ఏజెంట్లు అంటారు. లేదు ఇక్కడ ఈ దేశంలో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళేమో పాకిస్తాన్ తీవ్రవాదులు అంటాడు. ఈ అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందే కానీ ఆయనకు ఓట్లేసి గెలిపించిన జనాలను కానీ యువతను కానీ పట్టించుకునే పరిస్థితిలో ఇప్పుడున్న గవర్నమెంట్ లేని పరిస్థితి ఉందని ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ వైపున ఆలోచించేస్తా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే ఏదైతే ఎన్నికల ముందు మీకు ఓటేసిన చేతులు ఉన్నాయో వాళ్ళు కన్నర చేస్తే మీ అధికార పీఠాలు కూసాలు కూడా కుదిలిపోతాయని తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా ఈరోజు గుంటూరులో అయితే ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ధర్నా అనేది విజయవంతంగా సాగుతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేరెంట్స్ మీట్ కార్యక్రమం ఏదైతే ఉందో అది మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిపైన కూడా పూర్తిగా విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని చెప్పి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్య వాగ్దానం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక 2 కోట్లు ఇవ్వకపోయిందా కాకుండా ఎగ్జామ్ పెట్టి మొత్తానికి నీట్ పేపర్ కూడా లీక్ అయ్యే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. బాబు, నీట్ పేపర్ లీక్ అయిందని జంతర్ మంతర్లో విద్యార్థులు మొత్తం ఆందోళన చేస్తూ ఉంటే దాదాపు 20 మంది విద్యార్థులు పైచిలకు నీట్ పేపర్ లీక్ అవడం వల్ల చనిపోతే న్యాయం చేయమని అడిగిన పాపానికి వాళ్ళ మీద కక్షంగా లాఠీ చార్జ్ చేయటం, అదేవిధంగా దుర్భాషలు ఆడటం, ఆడపిల్లలను కూడా చూడకుండా జుట్టు లాగి కొట్టడం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతూ ఉంది. తక్షణమే దానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మొత్తం కూడా ఆ వైపున ఆలోచించేస్తా ఉన్నారు. తక్షణమే మీరు కనుక ఇలాగే కొనసాగిస్తే ఈ దేశంలో ఉన్న యువత కనుక కన్నెర చేస్తే మీ అధికార పీఠాల కూసాలు కూడా కూలిపోతాయని అఖిల భారతీయ యువజన సమైక్యగా తెలియజేస్తా ఉన్నాం. 4న దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఒక నెల క్రితం జరిగిన నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ సర్కార్ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం,
ఇతర విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సర్కార్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ సందర్భాన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఉగ్రవాదులా లేకపోతే తీవ్రవాదులా అని చెప్పి ఈ మోడీ సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలా. ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్టీఏ సంస్థకు అప్పగించిందో, ఈ నీట్ పరీక్ష నిర్వహణ అప్పచెప్పిందో, అప్పటి నుంచి 80 సార్లు నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. తక్షణమే ఆ ఎన్టీఏ సంస్థకు ఆ నీట్ నిర్వహణ అప్పచెప్పడం తక్షణమే నిషేధించి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పి ఆ రాష్ట్రాలలోనే నీట్ పరీక్ష నిర్వహించే విధంగా పెట్టాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఇతర విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బందారుపు యశ్వంత్ రఘువీర్. దీక్ష చేస్తే వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ వేలాది మంది విద్యార్థుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని కొట్టి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైంది. మా విద్యార్థి సంఘాల పక్షాన ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నరేంద్ర మోడీని, విద్యార్థులు యువజన సంఘాలు మీరు చేస్తున్నటువంటి అన్యాయం మీద నోరెత్తితే జైళ్ళల్లో పెడతారు, అరెస్టులు చేస్తారు. మేము ఈ నరేంద్ర మోడీని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు జైళ్ళల్లో వేసిన అరెస్టులు చేసిన మా విద్యార్థుల పక్షాన మా గొంతు ఎవరు నొక్కరని చెప్పి మళ్ళీ నరేంద్ర మోడీని దీనికి బాధ్యత వహించి ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల పక్షాన ఎన్ఎస్యూ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.